నమస్తే అండి, నేను మీ దివ్యక్కను. ఈ రోజైతే తాటికాయలతో కొన్ని రకాల సింపుల్ రెసిపీలు ఎలా తయారు చేసేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నానండి. మీరు మాత్రం వీడియోకి ఒక లైక్ కొట్టి వీడియోని పూర్తిగా చూడండి. లెట్స్ స్టార్ట్. మా వారికి షాప్ దగ్గర కస్టమర్ ఎవరో తాటికాయలు తెచ్చి ఇచ్చారంటండి. ఇవి పట్టుకుని ఇంటికి వచ్చారనమాట. తర్వాత నాకు అనిపించింది, నాకు అసలు రాదు కదా, ఎలాగా ఏంటి అనిపించిందండి. సరే అని చెప్పి మా అత్తయ్య గారు ఒకప్పుడు చేసేవారండి. అదంతా గుర్తు చేసుకుని ఓకే అలాగే ఆ ప్రాసెస్లోనే చేద్దామని చెప్పి నాకు నచ్చినట్టు చేసేసానండి. దీనికి కొలతలు తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదండి. నేను టేస్ట్ ప్రకారం నాకు నచ్చినట్లు నాకు తెలిసినట్లు చేసేసాను అనమాట. దానికోసం అని చెప్పి ఇలాగా తాటికాయలు ఉన్నాయి కదండి, తాటికాయలు ఈ బ్లాక్ది ఉంటుంది కదా, ఈ పైన ఉన్న ముచ్చుకు, నెక్స్ట్ ఈ బ్లాక్ దింగి ఇలా తొక్క ఇవంతా తీసేసుకోవాలన్నమాట. ఇలా తీసేసుకుని ఒక గొరుకు అంటే జల్లెలు లాంటిది పెట్టుకున్నా పర్వాలేదు, నా దగ్గర జల్లెలు లేదని చెప్పి ఇలా అప్పకని పెట్టుకున్నాను. తర్వాత నేను ఈ తాటికాయ మొత్తాన్ని తీసేస్తుంటే అప్పుడు అనిపించిందండి, ఇందులోని 3 కళ్ళు ఉంటాయి కదా, నిజమే విడివిడిగా కదా తీసుకోవాలి ఈ గుజ్జుని అని చెప్పేసి మళ్ళీ అప్పుడు విడివిడిగా తీయడం మొదలు పెట్టాను అనమాట. మా అత్తయ్య గారు అయితే చాలా ఈజీగా చేసేవారండి. ఆవిడ ఉన్నప్పుడు అయితే నిజంగానండి ఎన్నోసార్లు తాటిగారులు తాటిరొట్టో ఎన్నో వేసి పెట్టేదండి. ఆవిడ చేతి టేస్టే అద్భుతమండి అనమాట. ఈ తాటికాయలతో ప్రాసెస్ అంటే ముందు ఎక్కువ టైం పట్టేది మాత్రం ఇలా గుజ్జు తీసుకోవడం అండి. ఎందుకంటే మనం ఇలా తీసుకోకపోతే పీచులా వచ్చేస్తూ ఉంటుంది కదా, దాని గురించి అనమాట. ఇలా గుజ్జు తీసుకోవడానికి నాకు కరెక్ట్గా 1.5 గంట పట్టిందండి ఈ 6 కాయలకి కూడా. ఎందుకంటే అలవాటు లేదు కదా దాని గురించి. ఆ తర్వాత నేను ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసాను అనమాట. ఇలా ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత ఇందులోనే మనం బెల్లాన్ని కలుపుకోవాలండి. బెల్లం అంటే మరీ ఎక్కువేం కలుపుకోక్కర్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. దాన్ని చూస్తుంటే తెగ తినేయాలనిపించిందండి నాకైతేనే. ఇలా 1 కేజీ బెల్లానికి నేను ఇలా కొంచెం సగం తీసుకున్నానండి. సగం కూడా కాదు, సగానికి తక్కువ తీసుకుని ఇలా మెత్తగా చేసుకున్నాను అనమాట. ఎందుకంటే బెల్లం కరగాలి కదా అందులో వేస్తేనే, అందుకోసం అని చెప్పి ఇలా మెత్తగా చేసుకుని మొత్తం అంతా ఈ బెల్లం కరిగే వరకు కలుపుతూనే ఉన్నాను అనమాట అండి. చాలా చాలా టేస్ట్గా అనిపించిందండి. ఈ తాటికాయని కాల్చుకుని తింటే ఇంకా అద్భుతంగా ఉండేదండి. కాకపోతే ఇప్పుడు తాటికాయలు కూడా ఎందుకో టేస్ట్ అంత స్మెల్ నాకు అనిపించలేదండి. కానీ ఒకప్పుడు అత్తయ్య గారు వేస్తుంటే ఇక్కడి నుంచి అంత దూరం వచ్చినట్టు వచ్చేదండి స్మెల్ అయితేనే. అబ్బా అనిపించేది అనమాట. పల్లెటూరులో అయితే చాలా చాలా బాగుండేది. పెద్ద పెద్ద కాయలు ఉండేయండి. కానీ ఇప్పుడు చిన్న చిన్నగానే ఉంటున్నాయి. చాలా తక్కువగా కూడా ఉంటుందేంటి గుజ్జు కూడా. కానీ తర్వాత నేను ఒక 1/2 కేజీ వరినూక తీసుకున్నానండి. మనం దీనికి బియ్యం నానబెట్టి ప్రాసెస్ అంతా నేను చేయలేదు. 1/2 కేజీ వరినూక తెప్పించేసి ఆ వరినూకను కలిపి ఇలా మూకుడు పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి ఇలా రొట్టెలా వేసేసాను. కొంచెం తీసేసుకుని పక్కకి తీసుకుని ఇలా రొట్టెలా వేసాను. మిగిలింది ఇంకొంచెం ఉంటుంది కదా మనకి గుజ్జు, ఆ గుజ్జు కోసం నేను ఏం చేశానంటే ఇడ్లీ నూకని ఒక 1/4 కేజీ వరకు ఇడ్లీ నూకని తీసుకుని శుభ్రంగా కడిగేసి ఇందులోని వేసి మొత్తం కలిపేసాను అనమాట. కానీ కలిపిన తర్వాత ఒకటి అనిపిస్తుందండి, ఇదేంటి గారెలు కదా వేద్దాం అనుకున్నాము, కానీ గారెలకి ఇది ఎలా వస్తుంది, పలచగా ఉంది కదా అనుకున్నానండి. తర్వాత కాసేపటికి గుర్తొచ్చిందనమాట, అందులో కొద్దిగా వరిపిండి వేయాలండి. వరిపిండి వేస్తే అప్పుడు మనకి ఉండకట్టి గారెల్లాగా వస్తాయి అన్నమాట. దీనికి ఇడ్లీ నూకే కాదండి, మనం ఉప్మా రవ్వ ఉంటుంది కదా, కరాసీ నూక ఉంటుంది కదా, అది కూడా తీసుకోవచ్చు. కానీ ఇడ్లీ రవ్వ అయితే బాగుంటుందండి టేస్ట్ అని చెప్పి నేను ఇడ్లీ రవ్వే తీసుకున్నాను అనమాట. అప్పట్లో అత్తయ్య గారు కూడా ఇడ్లీ రవ్వతోనే చేసేవారు. దాని గురించి ఆ తర్వాత నేను ఒక కవర్ పెట్టుకుని, ఎందుకంటే చేతికి రాదండి ఇది, చేతితోని అంటుకుపోతుంది కదా, దాని గురించి నేను ఆటోమేటిక్గా చేతులతో అయితే వేసేస్తానండి గారెలు. కానీ ఇవి తాటిగారెలు కదా, చేతికి అంటుకుంటుంది కదా అని చెప్పి ఇలా కవర్ పెట్టి నూనెలోని డీప్ ఫ్రై కోసం వేసానమాట. కానీ ఎలా వస్తాయా అని మాత్రం ఫస్ట్ టైము ఎలా వస్తాయో ఏంటో, టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నానండి. కానీ గారెలు చూసారా ఎంత అందంగా వచ్చినాయో. నేనైతే ప్రస్తుతం ఈ తాటికాయలతోని గారెలు చేశాను, బూరెలు చేశాను, రొట్టె వేసాను, కొంచెం పెద్ద ఇడ్లీ కింద ఉంటుంది కదా, ఆ ఇడ్లీ వాయికుడు అంటారు కదా, అది కూడా చేశానండి. ఈ 4 రకాలు చేశాను అనమాట నా దగ్గర ఉన్న ఈ తాటికాయలతోని. చాలా చాలా బాగున్నాయండి టేస్ట్ అయితేనే. మా పిల్లలు తినరా అనుకున్నాను, కానీ వెంటనేనండి గారెలు అయితే చాలా బాగున్నాయని చెప్పేసేసి ఒకటి అనుకుంటా చాలా ఇష్టంగా తిన్నారండి. నాకు చాలా తృప్తిగా అనిపించింది. నేనేంటి ఇలాగా కొలతలు లేకుండా తీసుకుంటున్నా అనుకుంటారేమో, అత్తయ్య గారు నాకు ఏ వంట అయినా సరే చాలా ఈజీగా నేర్పించేశారండి. ఈ రొట్టె తిరగేయడంలో కొంచెం చితికిపోయిందనమాట, పర్వాలేదు ఎలాగో తినేయడమే కదా అని చెప్పి ఇలా చేసాము. ఇదిగోండి ఇంకా మా వంటలు అయితే పూర్తయినాయి, తినడం ఒకటే మిగిలి ఉన్నదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నేను చేసే సింపుల్ వంటకాలు మీరు ఇష్టపడితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. లవ్ యూ ఆల్.